మామూలుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇటు సీఎం చంద్రబాబుతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి కాక ఉప ముఖ్యమంత్రికి కూడా ప్రభుత్వంలో విలువ ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం అన్నమాట. అలాంటిది కొన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించరు? తాజాగా సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవమే తీసుకుందాం. ఈ కార్యక్రమానికి పవన్ ఎందుకు దూరంగా ఉన్నారు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదేమంత చిన్న విషయమేం కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అమరావతి దశ దిశ రూపకల్పన జరగనుంది. ఇప్పటి వరకు అమరావతి అంటే నీట మునిగే నగరం అన్న వైసీపీ ట్రోలింగ్లు చూసే ఉంటాం. దీన్ని క్వాంటమ్ వ్యాలీ అనడం కన్నా ఆక్వా వ్యాలీ అనొచ్చు. ఆపై పులస కూడా ఇక్కడ దొరికే ఛాన్స్ ఉంది అన్న వ్యంగ్యాస్త్రాల సంగతి సరే. ఈ క్రమంలో ఇక్కడొక పాలనా భవనం ప్రారంభం కావడం అన్నది అమరావతి అభివృద్ధికి ఒక దిక్సూచి లాంటిది. అలాంటి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ మాత్రమే కాదు, కూటమిలో మరో పార్టీ అయిన బీజేపీ సైతం అస్సలు రాలేదు. వీరికి ఆహ్వానం లేదా, లేక వారే లైట్ తీసుకున్నారా కూడా తెలియడం లేదు. అదేమంటే సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పాత ఫోటో ఒకటి పట్టుకుని యువత ఉచితాలు అడగడం లేదని, వారి ప్రతిభ పాఠవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది అన్న కోణంలో ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అయింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇన్నేసి ఉచిత హామీలు ఎందుకిచ్చినట్లు? ఆపై తానే స్వయంగా నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేసి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి దాని సంగతి ఏంటి అన్న చర్చకు తెరలేపారు పవన్. వైరల్ ఫీవర్ ఇంకా ఉందని హైదరాబాద్ లో పడి ఉండగా ఈ వైరల్ కంటెంట్ రైస్ చేయడం దేనికి అన్నది కూటమిలోని ప్రధాన పార్టీకి చెందిన టీడీపీ నాయకులు అంటున్నమాట. దానికి తోడు కూటమికి బీటలు వారి లాంటి వినూత కోట, సుధీర్ రెడ్డి వ్యవహారం ఒకటి పవన్ కళ్యాణ్ పట్టి పీడిస్తున్నట్టు సమాచారం. ఈ కోణంలో గాని ఆయన సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవానికి రాలేదనుకోవాలా? ఒకవేళ పవన్ గాని ఈ సెరమనీకి వచ్చుంటే సైనికులు పలు రకాల కామెంట్లకు తెరలేపుతారు అన్న భయం కొద్దీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనుకోవాలా? అది సరే, పవన్ కంటే ఇటు పర్సనల్ ప్రాబ్లమ్స్, అటు పార్టీ ప్రాబ్లమ్స్ చాలానే. మరి బీజేపీ ఎందుకు మిస్ అయినట్టు? అసలు కూటమిలో ఈ 3 పార్టీలే సవ్యంగానే ఉంటున్నాయా? వీరి మధ్య పొరపచ్చాలని లేవు కదా అన్నది మరో ప్రశ్న. మిథున్ రెడ్డి విషయంలో బీజేపీ చూపిస్తున్న సానుకూల వైఖరి కారణంగా ఈ ఎడబాటు ఏర్పడిందా? కూటమి పార్టీలో అసలు ఏం జరుగుతోంది అన్న వాడి వేడి చర్చకు తెరలేచింది.